నమస్కారం ఈటీవీ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాల హోరు ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో కోడి పందాల జోరు భోగినాడు చేతులు మారిన 150 కోట్ల రూపాయలు పండుగ వేళ ప్రయాణ కష్టాలతో కనికరించిన దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ తిరుగు పయనానికి 25 ప్రత్యేక రైళ్లు కేంద్ర మంత్రి వెంకయ్య ఆదేశాలతో చర్యలు జీహెచ్ఎంసీ ఎన్నికలకు అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు నేడు తొలి జాబితా విడుదల చేయనున్న తెరాస కాంగ్రెస్ భాజపా తెదేపాలో ముమ్మర కసరత్తు ఆంధ్రప్రదేశ్లో ఈ పాస్ విధానాన్ని అటకెక్కించే యత్నాలు అక్రమాలు సాగట్లేదని కొన్ని శక్తుల కుట్రలు ప్రజల్లోనూ వ్యతిరేకత తెచ్చేందుకు కుయుక్తులు మసూద్ అజహర్ను అరెస్టు చేయలేదన్న పాకిస్తాన్ గృహ నిర్బంధంలో ఉంచినట్లు పంజాబ్ మంత్రి వెల్లడి పఠాన్కోట్ దాడిలో పాత్ర రుజువైతే చర్యలు భారత్ ఆస్ట్రేలియా మధ్య నేడు రెండో వన్డే బౌలింగ్ లోపాలను సరిదిద్దే యత్నాల్లో ధోని జోరు కొనసాగించాలని కంగారూల వ్యూహాలు ఆస్కార్ బరిలో భారత సంతతి దర్శకుల లఘు చిత్రాలు నామినేషన్లు పొందిన 2 డాక్యుమెంటరీలు మరోసారి నల్ల జాతీయులకు చోటు దక్కకపోవడంపై వివాదం తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోంది హరివిల్లును తలపించే రంగవల్లులు గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసు కీర్తనలు కొత్త అల్లుళ్ల సందడితో ఇంటింటా పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది సిరులు తెచ్చే భోగభాగ్యాల పండుగను అంతటా వైభవంగా జరుపుకుంటున్నారు 3 రోజుల సంబరాల్లో భోగి కొత్తదనాన్ని ఆహ్వానిస్తే పాడి పంటల సౌభాగ్యాన్ని సంక్రాంతి మోసుకొచ్చింది ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో వచ్చే ఈ పండుగ సకల శుభాల వేదికగా మారాలని ఆకాంక్షిస్తున్నారు తెలుగువారి ముచ్చటైన పండుగ సంక్రాంతి పాడి పంటల సంబరం పశువులను ఆరాధించే ఉత్సవం పల్లె అల్లరికి ముద్దొచ్చే రూపం ఇవన్నీ కలిస్తే సంకురాత్రి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే హేమంత ఋతువులో మార్గశీర్ష పుష్యమాసాల్లో సూర్యుడు ఒక రాశిలోంచి మరో రాశిలోకి సంక్రమిస్తాడు మకర రాశిలోకి ప్రవేశించిన వేళా విశేషమే మకర సంక్రమణం అదే మనకు అసలైన సంక్రాంతి ప్రతి పండుగకి ఒక ప్రత్యేకమైన దేవతను ఆరాధిస్తాం సంక్రాంతికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంది ఆవిడను 7 రోజుల్లో 7 పేర్లతో పిలుస్తారు ఆదివారం సంక్రాంతి వస్తే అధిష్టాన దేవత పేరు ఘోర సోమవారం అయితే ధ్వక్షి మంగళవారం అయితే మహోధరి బుధవారం మందాకిని గురువారం మంద శుక్రవారం మిశ్ర శనివారం అయితే రాక్షసి అలా సంక్రాంతి దేవతకు 7 పేర్లున్నాయి ఈసారి వచ్చే సంక్రాంతి దేవత పేరు మిశ్ర భోగి సంక్రాంతి కనుమ 3 రోజుల సమాహారమే సంక్రాంతి భోగి అంటే భోగభాగ్యాలు నిండు గాదుల్ని చూసి పొంగిపోతూ రైతులు తమ ఇళ్ల ముంగిట ఆలయ మంటపాల్లోనూ వడ్లు కంకులు వేలాడదీస్తారు పిట్టలు పిచ్చుకలు ఇంటిని చుట్టుముట్టి సందడి చేస్తూ ఉంటాయి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్ది ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను గుమ్మడి పూలతో అలంకరించి చప్పట్లు కేరింతలతో పూజలు చేయడం భోగినాటి సందడి రెండో రోజు సంక్రాంతి మకర రాశికి అధిపతి శని కాబట్టి ఆనాడు తమ పెద్దల్ని స్మరిస్తూ నువ్వులు దానం చేస్తారు నువ్వులు దానమిస్తే పాపాలు హరిస్తాయని ఓ నమ్మిక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారే పుణ్యకాలం కనుక నదీ స్నానాలు చేస్తారు బొమ్మల కొలువులు కూడా ఆనాడే మొదలవుతాయి మూడో రోజు కనుమ ఇది పశువుల పండుగ పరిశుభ్రంగా పశువులను కడిగి కొమ్ములకు రంగులు గంటలు మువ్వల పట్టెడలతో అలంకరిస్తారు పల్లెటూళ్లలో ఉత్సవాలు తీర్థాలు జరుగుతాయి ప్రజలంతా ఒకచోట చేరి ఆనందంగా గడిపే పండుగే కనుమ కోడి పందాలు కొత్తళ్ళుళ్ళు మరదళ్ల ఆట పట్టింపులు ఎడ్ల పందాలు ఆటలు పాటలు పండుగ వెళ్లిపోతుందే అన్న బాధ అన్నీ కలగలిసిన మూడో రోజు కనుమ సందడి చూసేందుకు 2 కళ్ళు చాలవు
సంక్రాంతి వేళ ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో కోడిపందాలు జోరందుకున్నాయి. గోదావరి జిల్లాల్లో భోగినాడే సుమారు 150 కోట్ల రూపాయల మేర చేతులు మారాయి. కొన్ని చోట్ల వేలల్లో పందాలు జరిగితే మరికొన్ని చోట్ల లక్షల్లోనే కాశారు. నిమిషాల్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారింది. ఇవాళ కూడా పెద్ద ఎత్తున పందాలు జరగనున్నాయి. సొంతం నీకా నాకా హేని భగ 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 తెగ మరిగిన రక్తం మాదే మాదే హే. న్యాయస్థానాల ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో జోరుగా కోడిపందాలు సాగుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులే హంగు ఆర్భాటాలతో పోటీలు నిర్వహిస్తున్నారు. నోట్ల కట్టలతో కార్లలో దిగిన బడాబాబులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతో పందాలు ఆడంబరంగా సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 200 కోడిపందాల బరులు సిద్ధం చేశారు. వీటిలో సగం భోగి రోజు ప్రారంభం కాగా మిగిలినవి ఇవాళ మొదలవుతాయి. కొప్పాకలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎంపీ గోకరాజు గంగరాజు సహా పలువురు ప్రజాప్రతినిధులు కోడిపందాలను తిలకించారు. ఉండి మండలం చిలకూరులో ఎమ్మెల్యే శివరామరాజు, ఎంపీ గోకరాజు గంగరాజు డింకీ పందాలు ఆడారు. ఒక్క రోజులోనే జిల్లాలో 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 50 కోట్ల మేర చేతులు మారినట్లు తెలుస్తోంది. పోలవరం మండలం మురముళ్ల గ్రామానికి దాదాపు 2000 కార్లు, 10,000కు పైగా ప్రజలు రాగా 10 ఎకరాల స్థలంలో ఒక ప్రధాన బరి, 10 చిన్ని బరులతో క్రీడా మైదానాన్ని తలదన్నేలా ఏర్పాట్లు చేశారు. కోడి పందాలను చూసేందుకు భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించారు. చిత్రీకరణకు డ్రోన్ కెమెరాలను వినియోగించారు. ఫ్లడ్ లైట్ల వెలుతురు మధ్య కోడి పందాలు నిర్వహించారు. కోనసీమలోని చాలా ప్రాంతాల్లో కోడిపందాల కోలాహలం కనిపించింది. కేసనకుర్రు, ముమ్మిడివరం, రాజోలు దీవిలో కోడిపందాలు నిర్వహించారు. రావులపాలెంలో 3 పోలీసులు అరెస్టు చేశారు. అమలాపురంలో హోంమంత్రి చినరాజప్ప నివాసానికి కూతవేటు దూరంలో పందాలు జరిగినా పోలీసులకు పట్టలేదు. కృష్ణా జిల్లా వ్యాప్తంగానూ కోడిపోరు జోరుగా సాగింది. మచిలీపట్నంలోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో తాళ్లపాలెం, రుద్రవరం, కానూరు, పోలాటితిప్ప గ్రామాల్లో భారీ బరులు ఏర్పాటు చేశారు. కైకలూరు నియోజకవర్గంలో దాదాపు 1 కోటి రూపాయలు చేతులు మారాయి. గుడివాడలో తెదేపా, వైకాపాలు పోటాపోటీగా కోడిపందాలు నిర్వహించాయి. గుంటూరు జిల్లా రేపల్లె మండలం చోడాయిపాలెంలో కోడిపందాలు హోరాహోరీగా సాగాయి. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్లు, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మల్యాద్రిలు పందాలను వీక్షించారు. సంక్రాంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని శిల్పారామం సందర్శకులతో కిటకిటలాడుతోంది. పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లలేని నగరవాసుల కోసం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, అందమైన రంగవల్లులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. మరోవైపు రవీంద్ర భారతిలో ఆకాశవాణి హైదరాబాద్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. జానపద కళారూపాలు, ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లి తిరిగి వచ్చే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు అవస్థలు పడకుండా అదనంగా 25 ప్రత్యేక రైళ్లను సిద్ధం చేసింది. వీటికి సంబంధించిన సమాచారాన్ని రైల్వే వెబ్సైట్లో, ఫేస్బుక్లో పొందుపరిచింది. పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందులపై మీడియాలో వరుస కథనాలపై స్పందించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అవసరమైన రైళ్లు వేయడం సహా బోగీల సంఖ్య పెంచాలని ఆదేశించారు. ఈ మేరకు రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే బోర్డు కాకినాడ, తిరుపతి మధ్య కూడా ఈ ఏర్పాట్లు చేసింది. ఈ రోజు నుంచి వరుసగా 4 రోజుల పాటు రద్దీ ఎక్కువగా ఉండే కాకినాడ, తిరుపతి, కాకినాడ, సికింద్రాబాద్, విజయవాడ, సికింద్రాబాద్, గుంటూరు, కాచిగూడ, విశాఖపట్నం, సికింద్రాబాద్ రూట్లలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. వీటితో పాటు కొన్ని ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలను జత చేయనుంది. దేశవ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విభిన్న రూపాల్లో జరిగే ఈ వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంలో చేసుకునే మకర సంక్రాంతిని లోహ్రీ, బిహు, పొంగల్ వంటి విభిన్న పేర్లతో జరుపుకుంటున్నారు. ఉదయాన్నే పుణ్యక్షేత్రాలు, నదీ తీరాల్లో పవిత్ర స్నానాలు చేశారు. అలహాబాద్, హరిద్వార్కు భారీగా తరలివచ్చిన ప్రజలు స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఫలితంగా హరిద్వార్లోని గంగా తీరం భక్తులతో కిక్కిరిసింది. ప్రస్తుతం జరుగుతున్న అర్ధ కుంభమేళాలో వేలాది మంది షాహీ స్నానాలు ఆచరించారు.
వివిధ రాష్ట్రాల్లో ఉన్న పంజాబీలు లోహ్రీని ఘనంగా జరుపుకున్నారు. పూంచ్లో సైనికులు లోహ్రీ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇవాళ తొలి జాబితాను ప్రకటించనున్న అధికార తెరాస 30 నుంచి 35 మంది పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ రేపు అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనుంది. సెటిలర్లు ఎక్కువగా ఉన్న చోట వారికే టికెట్లు కేటాయిస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. ఇరు పార్టీల నేతలు చర్చలు కొనసాగిస్తున్నారు. 1-2 రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని భాజపా శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ వివరించారు. రెండు పార్టీల యొక్క పొత్తుల విషయంలో సీట్ల పంపకం విషయంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. సామరస్యపూర్వకంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా 16, 17 తేదీ 2 రోజులు అయితే నామినేషన్ తేదీ ఉందో ఆ 16 తేదీ లోపల 15 వరకు మా యొక్క పొత్తు ఖరారవుతుంది. అందుకని ఇవాళ 50% ఏదైతే ఇవాళ రిజర్వేషన్ ఉన్నాయో మహిళలకు ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ 150లో ఆ శాతాన్ని మేరకు అవసరమైతే కొన్ని జనరల్ స్థానాల్లో కానీ మహిళలకు కూడా అవకాశం కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పఠాన్కోట్ దాడికి సంబంధించి జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజహర్ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. మసూద్ అజహర్ అరెస్టు కాలేదంటూ వచ్చిన వార్తల్ని అంగీకరించిన పాకిస్తాన్ అతన్ని అరెస్టు చేయలేదని చెబుతూనే గృహ నిర్బంధంలో ఉంచినట్టు స్పష్టం చేసింది. మసూద్ అరెస్టుపై అధికారిక సమాచారం లేనందున శుక్రవారం జరగాల్సిన విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని భారత్ వాయిదా వేసిన వేళ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ న్యాయశాఖ మంత్రి సనావుల్లా ఈ విషయాన్ని నిర్ధారించారు. పఠాన్కోట్ దాడిలో జైషే మహ్మద్ పాత్ర ఉందని తేలితే మసూద్తో పాటు అతడి అనుచరుల్ని అరెస్టు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు జైషే మహ్మద్ స్థావరాలపై దాడి చేసిన పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు 31 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి సంబంధించి భారత్ అందించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పాకిస్తాన్ సంయుక్త దర్యాప్తు బృందం లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్కు చెందిన 3 అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంది. చౌక ధరల దుకాణం ద్వారా సక్రమంగా నిత్యావసరాల పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ పాస్ విధానాన్ని కొన్ని శక్తులు బలంగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అక్రమాలకు తెరదించేలా ఉన్న ఈ విధానాన్ని అటకెక్కించేందుకు కుట్రలు సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాలు ఈ పాస్ విధానాన్ని ప్రశంసించి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం నీరుగార్చేందుకు యత్నాలు ముమ్మరం చేశారు. బోగస్ కార్డులను ఏరివేయడం సహా అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను నడిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈపాస్ విధానంలో సాంకేతిక ఇబ్బందులు చూపుతూ పాత విధానం కోసం కొందరు యత్నిస్తున్నారు. ఈపాస్ పై ప్రజల్లోనూ వ్యతిరేకత తెచ్చే పనులు మొదలుపెట్టారు. దేశంలోనే తొలిసారిగా ఆధార్తో అనుసంధానం చేసి రేషన్ కార్డులను పంపిణీ చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు పేరుండగా డీలర్లు మాత్రం వీటి పట్ల సానుకూల ధోరణి కనబరచడం లేదు. ఈపాస్ యంత్రాలను ప్రభుత్వం 3 విడతల్లో పంపిణీ చేయగా ఇందులో వేలిముద్ర, ఐరిష్ ద్వారా రేషన్ కార్డు, బయోమెట్రిక్, కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ ఐడీలతో సరిచూసుకోవాలి. డీలర్లు సరుకులు తమ వద్దే పెట్టుకుని లేదని చెప్పే అవకాశం ఇవ్వకుండా యాజమాన్య నెట్వర్క్ తో అనుసంధానించారు. తద్వారా గోదాముల నుంచి బయలుదేరిన సరుకు ఏ వాహనంలో వస్తోంది, వాహనం ఎక్కడ ఉందనే వివరాలను తెలుసుకోవచ్చు. మంజూరైన సరుకు, రేషన్ దుకాణానికి వచ్చిన సరుకు వివరాలను పక్కాగా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. రేషన్ డీలర్ నచ్చకపోతే రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా తీసుకునేలా పోర్టబిలిటీ అమలు చేస్తున్నారు. కంప్యూటరీకరణ కావడం, అక్రమాలకు తావులేని విధంగా చేయడం వల్ల ఈ ప్రాజెక్టును ఎలాగైనా పక్కన పెట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ పాస్ మిషన్ లో సిమ్ కార్డు, డేటా ఉండాలి. ఈ పాస్ మిషన్ కు సిగ్నల్ అందకపోతే పోర్టబుల్ అంటెనాను కూడా ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఆధార్ డేటాబేస్ ను అనుసంధానం చేసే స్థానిక టెలిఫోన్ టవర్ పనిచేసేలా సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో సర్వర్ కెపాసిటీని వారం రోజుల క్రితం వరకు 85,000కు మాత్రమే పెట్టారు. ఆ తర్వాత ఆ లోపాన్ని ఈ విధానం రూపొందించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ గుర్తించే వరకు సరిచేయలేకపోయారు. చంద్రన్న కానుక సమయంలో అందరూ ఒకే రోజు వస్తారని పౌర సరఫరాల శాఖ ముందుగా అంచనా వేయకపోవడం పెద్ద లోపం. వేలిముద్రలు, ఐరిష్ గుర్తించేందుకు ఈ పాస్ యంత్రానికి 10 నుంచి 20 సెకండ్ల సమయం పడుతోంది. ఈ గడువు దాటితే సర్వర్ బిజీ పేరుతో పనిచేయడం లేదని కొందరు డీలర్లు కుట్రలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రతి నెల ఈ పాస్ ద్వారా సరుకులు అందడం లేదని ఫిర్యాదులు వచ్చేలా చేస్తున్నారు. ఈ పాస్ వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని లబ్ధిదారులను బెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సిమెంటు బస్తాల తరహాలోనే త్వరలో ఇసుక బస్తాలు అందుబాటులోకి రానున్నాయి. రోజువారీగా ఇళ్లలో చిన్న చిన్న అవసరాలకు ఇసుక కోసం తిరిగే వారి కోసం రవాణా సమయంలో ఇసుక వల్ల ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ టీఎస్ఎండీసీ బస్తాల్లో ఇసుక అమ్మకాలను చేపట్టాలని యోచిస్తోంది.
వీటిని 25-50 కిలోల బస్తాల్లో విక్రయించాలని భావిస్తున్న అధికారులు బస్తా ఇసుకను 50 నుంచి 100 రూపాయల్లోపే అమ్మాలని యోచిస్తున్నారు. ప్రయోగాత్మకంగా మొదట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీటి అమ్మకాలు చేపట్టనున్నారు. ఈ విధానం విజయవంతమైతే ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలని ఖనిజాభివృద్ధి సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరి 2వ వారంలో అధికారికంగా అమ్మకాలు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు నకిలీ వే బిల్లులను అరికట్టేందుకు బార్ కోడింగ్తో వే బిల్లులను అందుబాటులోకి తీసుకురావడానికి ఖనిజాభివృద్ధి సంస్థ కసరత్తు చేపట్టింది. దళారుల్ని అరికట్టగలిగితే సంక్షేమ కార్యక్రమాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతాయని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా మధ్యలో దళారులు లేకుంటే వాటిని సమర్థంగా ఉపయోగించుకోవచ్చని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయనకు చేసిన సన్మాన కార్యక్రమంలో చెప్పారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని పేదవాళ్ళు వాళ్ళ పేరు మీద బ్యాంకులో అకౌంట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీలు నేరుగా వీళ్ళకి అందాలి. ఆ గ్రామ సర్పంచ్ ఎంత అందుతున్నాయి, ఆ గ్రామ సర్పంచ్ మీకు ఎంత ఇస్తున్నాడు అనేటువంటిది రావాలంటే ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో ఎక్కువ మంది బీసీలు పేదలు అందరూ కూడా అకౌంట్ చూపించే విధంగా మీరు కృషి చేయాలని నేను మీకు హృదయపూర్వకంగా మనం చూస్తా ఉన్నాను. తెలంగాణకు కేంద్రం 791 కోట్ల రూపాయల కరువు సాయం ప్రకటించడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ రైతాంగానికి సంక్రాంతి కానుకగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేయడం, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కరువు మండలాలు ప్రకటించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసిందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ఉద్యమాలు చేసిన తర్వాత ఆలస్యంగా కేంద్రానికి నివేదిక పంపిందని ఆరోపించారు. కేంద్రం మాత్రం ఎలాంటి జాప్యం చేయకుండా రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన కరువు సాయాన్ని ప్రకటించిందని కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికైనా తెరాస నాయకులు కేంద్రాన్ని, ప్రధాని మోదీని విమర్శించడం మాని కేంద్ర పథకాలు రాష్ట్రంలో సక్రమంగా అమలయ్యేలా చూడాలని సూచించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమవుతోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 20 ఉదయం 9:31 PSLV C-31 వాహక నౌక ద్వారా నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన IRNSS-1E ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనుంది. ఉపగ్రహానికి ఉష్ణకవచం అమర్చే కార్యక్రమం పూర్తి కాగా గురువారం గ్లోబల్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ మధ్యాహ్నం వాహక నౌకను వ్యాబ్ నుంచి 2వ ప్రయోగ వేదికకు తరలిస్తారు. 17న ఫ్రీ కౌంటౌన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. అదే రోజు రాకెట్ సన్నద్ధత ల్యాబ్ సమావేశాలు జరగనున్నాయి. ప్రయోగానికి కౌంటౌన్ ఈ నెల 18 ఉదయం 9:31 ప్రారంభిస్తారు. 48 గంటల తర్వాత PSLV నింగిలోకి దూసుకెళ్లనుంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను ఫిబ్రవరి 29న ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వెల్లడించారు. వచ్చే 3 ఏళ్లకు ఈ బడ్జెట్ మార్గసూచిగా ఉంటుందని ఢిల్లీలో జరిగిన ఇండియా కొరియా వాణిజ్య సదస్సులో చెప్పారు. ప్రపంచంలో ఆర్థిక మాంద్య పరిస్థితులు నెలకొన్న వృద్ధి రేటు 7 నుంచి 7.75% ఉండే విధంగా బడ్జెట్ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ బృందంలో జయంత్ సిన్హా, ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా తదితరులు ఉండగా పేదరికాన్ని రూపుమాపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జయంత్ స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆర్థిక రంగంలో సంస్కరణలు సహా మౌలిక వస్తువుల రంగంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులను పెడుతోందని సిన్హా గుర్తు చేశారు. లెయోనార్డో డికాప్రియో నటించిన రెవెనెంట్ చిత్రం ఆస్కార్ అవార్డుల నామినేషన్లలో సత్తా చాటింది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా పలు విభాగాల్లో రెవెనెంట్ చిత్రం 12 ఆస్కార్ నామినేషన్ల జాబితాలో చోటు సంపాదించింది. 10 ఆస్కార్ నామినేషన్లతో మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ సినిమా 2వ స్థానం దక్కించుకుంది. ఇప్పటికే 2 సార్లు ఉత్తమ నటీమణి అవార్డు దక్కించుకున్న బ్రీ లార్సన్ నామినేషన్ల జాబితాలో మరోసారి చోటు పొందింది. భారత్కు చెందిన 2 లఘు చిత్రాలు ఈసారి ఆస్కార్ బరిలో నిలిచాయి. ఇండో బ్రిటిష్ దర్శకుడు ఆసిఫ్ కపాడియా రూపొందించిన ఎమీ అనే డాక్యుమెంటరీ ఉత్తమ లఘు చిత్రం విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. సంజయ్ పటేల్ తీసిన సంజయ్ సూపర్ టీమ్ అనే లఘు చిత్రం యానిమేషన్ లఘు చిత్రాల విభాగంలో నామినేషన్ పొందింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.